దయచేసి కళ్ళు మూసుకొని తల వంచండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాల వేళ మరి ఒకసారి మీ పాద పద్మాల చెంత చేరి మీ నామాన్ని స్మరించుటకునికి, మీ వాక్కులు ధ్యానించుటకు, మా ఆధ్యాత్మిక పరిస్థితిని వాక్యమైన అర్థంలో చూసుకొనుటకు, పరీక్షించుకొనుటకు, సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే వందనాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది దేవా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మీకోసం ఆలోచించాలని, మీకోసం బ్రతకాలని, మీ గురించి తెలుసుకోవాలని, మీకు కృతజ్ఞత కలిగి ఉండాలని, సంపూర్ణంగా పాపము లేని జీవితంతో ఈ లోకాన్ని విడిచిపెట్టాలని మాకు ఈ జీవితాన్ని ఇచ్చారు. మమ్మల్ని బ్రతికించి ఉంచారు. అర్థం చేసుకొని మీకోసం బ్రతకడానికి నేర్పించండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు అనుగ్రహించండి. నడిపింపు దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో భగవంతుడు లేదా దేవుడు చేసిన మేళ్లను బట్టి అన్ని మతాల్లోనూ, అన్ని వర్గాలలోనూ, అన్ని కులాలలోనూ, అన్ని దేశాల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. క్రైస్తవ్యంలో కూడా, క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఒక భాగం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకున్నాం. దేవుడు చేసిన ప్రతి మేలుకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం మనం. అయితే చాలామంది, అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, విమర్శించడం లేదు, ఎవరిని తప్పుపట్టడం లేదు, కానీ క్రైస్తవ్యంలో కొంతమంది ఈ కృతజ్ఞత కూడికల్లో మరి తెలుసో తెలియకునో 103వ కీర్తన వాడుకోవడం ఆనవాయితీగా నేను చూస్తున్నా. నా కళ్ళారా నేను చాలాసార్లు చూసా. దేవుడు మా పాపకి 10th క్లాసులో మంచి మార్కులు ఇచ్చాడండి, అందుకని కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడండి, మా ఆయనకి ప్రమోషన్ ఇచ్చారండి, మా వ్యాపారంలో లాభాలు వచ్చాయండి, మేము అనుకున్నది జరిగిందండి, మా పిల్లకి పెళ్ళి అయిందండి. ఇలాగా ఏ జరిగిన మేళ్లకు ఏం చేస్తారంటే కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుంటారు. అలా పెట్టుకున్న వెంటనే సేవకుడు గుర్తుకొచ్చే అధ్యాయం ఏంటంటే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం గుర్తుకొస్తుంది. దావీదు గారు ఆ కీర్తనను రచించారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అసలు ఈ 10th క్లాసు పాస్కి, ఎగ్జామ్ పాస్కి, లేదంటే ఉద్యోగం వచ్చిన దానికి, పిల్లకి పెళ్లి సంబంధం కుదిరిన దానికి ఈ 103వ కీర్తనకి ఏమైనా సంబంధం ఉందా అని మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు ఆలోచించండి, నేను ఆలోచించాను. నాకేమర్థమైందంటే దానికి దీనికి అసలు ఏ సంబంధం ఉండదు. ఒకసారి అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. 103వ కీర్తన అమ్మ చూడండి, మొదటి వచనం నుండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇక్కడ ఎవరితో చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? అయిపోయింది నా మెసేజ్. ఇక్కడ డైరెక్ట్గా దావీదు యెహోవాను సన్నుతించట్లా. దావీదు యెహోవాను సన్నుతించట్లా, యెహోవాకు చెప్పట్లా, యెహోవాతో మాట్లాడట్లా. దావీదు తనతో ఉన్న తన శరీరంతో మాట్లాడుకుంటున్నాడు. శరీరంలో భాగం చాలా ప్రాముఖ్యమైనది కూడా ప్రాణం, అంతే కదా. అందుకని స్టార్టింగ్లోనే ఎత్తుకోవడం ఎలా ఎత్తుకున్నాడు దావీదు? నా ప్రాణమా. ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దావీదు గారు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, దేవునితో కాదు. ప్రాణంతో చెప్తున్నాడు. ఆ ప్రాణము ప్లస్ ఇంకేమన్నాడు తెలుసా? నా అంతరంగమందున్న సమస్తమా అన్నాడు. ప్రాణం కూడా అంతరంగంలో ఉన్న భాగమే. అయితే హైలైట్ దాన్ని చేశాడు. అది లేకపోతే అంతరంగంలో ఉన్న ఏ భాగాలు కూడా పనిచేయవు. వెళ్తాను ప్రాణం దగ్గరికి, కంగారు పడకండి. కాబట్టి ముందు ప్రాణంతో చెప్పాడు. అది ద ప్రైమరీ ఎసెన్స్ ఇన్ ద బాడీ. మానవ శరీరంలో ప్రధానమైనటువంటి జీవం అది. కనుక ముందు దానికి చెప్పి వెంటనే తర్వాత ఏమన్నాడు తెలుసా? నా అంతరంగం అంటే శరీర అంతరంగముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేళ్లలు దేనిని మరువకము అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దావీదు తన ప్రాణంతో చెబుతున్నాడు దేవుడికి చెప్పమని, దేవునికి చెప్పమని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దావీదు ఎవరితో చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. దీనికి మనం ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకున్న దానికి సంబంధం ఉండదు అసలు. ఈ అవయవాలకు దేవుడు చేసిన మేలది. 10th క్లాస్కి సంబంధించిన మ్యాటర్ కాదు అది. అలా జనరల్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వచనాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ఇది వ్యక్తిగతంగా దావీదు చేసిన ప్రార్థన. అది ఏ విషయంలో అనంటే ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండే ముఖ్యంగా చాలాసార్లు దేవుడు కాపాడాడు. వాస్తవానికి దావీదు మామ అయిన సౌలు గారు చేసిన దాడుల్లో దావీదు ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసిపోవాల్సింది, ఎప్పుడో నేలలో కలిసిపోవాల్సింది. అర్థమవుతుందా? ఎన్ని దాడులు ఆయన మీద అసలు పనిగట్టుకొని ఒక రాజుగా ప్రజాపాలన మానేసి దావీదు మీద యుద్ధం చేయడమే మొదలెట్టాడు. దావీదు మీద సౌలు గారు. సో అవన్నీ గుర్తు చేసుకున్నాడు. తన మీదకు వచ్చిన ఉపద్రవాలు కానివ్వండి, తన ప్రాణం పోకుండగా ఇప్పటికి సజీవంగా నేను ఉన్నానంటే దానికి కారణం దేవుడు. కాబట్టి ప్రాణమా నువ్వేం చేస్తావంటే యెహోవాను సన్నుతించు. ఏంటి ప్రాణం? ఏంటి ప్రాణంతో చెప్తున్నాడు కదా. ఏంటి ప్రాణం అంటే ఏంటి? లేవ్యాకాండం ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 11వ వచనం. లేవ్యాకాండం రక్తము దేహమునకు ప్రాణము అన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుకుందాం. ప్రాణము ఈక్వల్ టు ఏమనుంది? ఇప్పుడే కదా చదువుకున్నాం. రక్తము దేహమునకు ప్రాణం. అంటే రక్తం అంటే ఏంటంట? ప్రాణం. ఇప్పుడు దావీదు గారు చెప్పిన రాసిన 103 కీర్తనలోకి వెళితే ప్రాణమాన్ని తీసేయండి. నా రక్తమా చెప్పండి యెహోవాను సన్నుతించుము అని. ఎందుకంటే నువ్వు నా శరీరంలో నుండి బయటపడిపోతే ఇంక సన్నుతించడానికి ఏమీ లేదు కదా. జీవం పోయినట్టే కదా, ప్రాణం పోయినట్టే కదా. రక్తం పోతే ఏం పోయినట్టు? ప్రాణం పోయినట్టే కదా. కాబట్టి పోకుండా ఉన్నావు కనుక ఎప్పుడో పోవాల్సింది మామ దాడుల్లో, శత్రు దాడుల్లో. కానీ అది నా లోపలే ఉంది కనుక
నిన్ను సజీవంగా ఉంచాడు కనుక యెహోవాను సన్నతించు. ఇప్పుడు ఎవరితో చెప్పారు? రక్తం. రైట్. రక్తం దగ్గరికి వెళ్ళి మనం కొంతసేపు ఆలోచించేద్దాం. అసలు రక్తం ఈ శరీర భాగాల్లో ఎక్కడ ఉత్పత్తి అవుతుందండి? అదేంటమ్మా అలా ఉన్నారు? శరీర భాగాలు ఉన్నాయి కదా, రక్తం ఎక్కడ తయారవుతుంది మీ భాషలో? రక్తం తయారవ్వడానికి, రక్తం ఉత్పత్తి అవ్వడానికి, రక్త ప్రసరణ జరగడానికి సిరలు, ధమనులు అని శరీర భాగంలో ఉన్న గుండెలో భాగాలు, శరీర భాగాలకు గుండె సరఫరా చేయడానికి దీని అంతటికి మూలం ఏంటనేది మనకు తెలియదు. ఎందుకు రక్తంతో చెప్తున్నాడు? ఎందుకు శరీర అవయవాల్లో ఉన్న ప్రతి అవయవానికి చెప్తున్నాడు? అంతరంగమందున్న సమస్తమా అని. ఇది మనకు తెలియాలి. ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా లేదనేది కూడా మనకు అర్థం కావాలి. మజ్జ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో బోన్ మెరో అంటారు. ఏంటది? ఏంటి నేను అక్కడ ఏమన్నా చిన్నపిల్లల పంచాయతీ జరుగుతుంది ఏంటి? వాళ్ళు జాగి పైకి తోలండి, నన్ను పైకి పంపించండి. ఉండని వాళ్ళని తీసుకురండి, ఉండే వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోండి. సరే, మనం ఎక్కడున్నాం? ప్రాణం అంటే ఇప్పుడు రక్తమా యెహోవాను? అసలు రక్తం ఎక్కడ తయారవుతుంది? బోన్ మ్యారో. దాన్ని తెలుగు గ్రాంధిక భాషలో మజ్జ అంటారు, మన వాడుక భాషలో మూలుగా అంటాం. మూలుగు దుమ్ములు తిన్నారు ఎప్పుడన్నా? మామూలుగా మేకలు కాళ్ళు తెచ్చుకుంటారు కదా, ఆ కాళ్ళలో కొట్టినప్పుడు ఏముంటుంది? మధ్యలో కిరిసినప్పుడు మూలుగు ఉంటుంది. సో రక్తం అనేది ఉత్పత్తి అయ్యేది ఎక్కడంట? మూలుగుల్లో నుండి. మ్యారో, మజ్జ అన్నారు, అందులో నుండి ఉత్పత్తి అయిపోయి అది ఊపిరితిత్తుల ద్వారా బాగా వినాలి. ఆక్సిజన్, శక్తి రెండింటిని కూడగలుపుకొని గుండెకి సరఫరా చేస్తాయి. అప్పుడు గుండె ఏం చేస్తుందంటే ప్రతి శరీర అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. నేను చెప్పినందుకైనా మీరు వెళ్ళి చూడండి, గూగుల్లో కానివ్వండి, మీరు చదువుకున్న పుస్తకాల్లో కానివ్వండి. ఓకే, అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నతించమన్నాడు. ఇప్పుడు అసలు ఆ రక్తమే ఉత్పత్తి కాకపోతే బాగా వినాలి, చాలా సెన్సిటివ్ మెసేజ్ ఇది. ఆ రక్తాన్ని ఊపిరితిత్తులు ఆక్సిజన్, శక్తి రెండింటిని కలిపి గుండెకి అందించకపోతే ఆ గుండె శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, మెదడుకు కానివ్వండి, అన్నిటికీ ప్రతి అవయవానికి, ఆఖరికి గోటి వరకు ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేయకపోతే, సరఫరా ఆగిపోతే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. తెలుగులో పక్షవాతము అంటారు. ఏంటిది చెప్పండి? అది రెండు పదాల కలయిక వాస్తవంగా. పక్ష ప్లస్ వాతము అంటే ఒక పక్షాన వచ్చే వాతం. శరీర భాగానికి రెండు పక్షాలు ఉన్నాయి, కుడి ఎడమ. ఈ రెండు పక్షాలలో ఒక పక్షమే వస్తుంది. ఏంటది? వాతం. దాన్నే మనం ఏమన్నామంటే ఇంగ్లీష్లో పెరాలసిస్ అన్నాం. అంటే ఒక భాగం అంతా, ఒక పక్షమంతా ఏమైపోద్దో తెలుసా? ప్యారలైజ్డ్ అయిపోద్ది. ప్యారలైజ్డ్ అంటే అర్థం ఏంటి? ఒకే విధంగా మారిపోద్ది. చేయబడిపోయిందా అయితే కాలు కూడా పడిపోద్ది. అలా మొత్తం ప్యారలైజేషన్ అయిపోద్ది, సమానంగా సచ్చుబడిపోద్ది. అందుకని ఒక పక్షమున వచ్చే వాతాన్ని పక్ష వాతం అన్నారు. ఎందుకు వస్తుంది ఇది అని అంటే, ఆ విభాగానికి, ఆ పక్షానికి అందవలసిన రక్తం, సరఫరా అవ్వవలసిన రక్తం వెళ్ళదు, ఆగిపోతుంది కనుక, రక్తం ఆగిపోతుంది కనుక ఆ పక్షం అంతా ఏమైపోద్ది? చచ్చిపడిపోద్ది. ఎంతగా చచ్చిపడిపోద్ది తెలుసా? నేను మా నాన్న చూసినప్పుడు నాకు అనిపించింది, ఈ భాగం అంతా ఎండిపోయిందండి. చెయ్యి ఎండిపోయింది, కాలు కూడా
ఎండిపోయింది. అంటే రక్తం లేకపోతే శరీర అవయవాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి, ఎండిపోతాయి. ఇంకా భాగం అంతా పనిచేయదు. ఈ భాగం పనిచేయనప్పుడు ఏం చేయగలం? కొంతమందికి ఆఖరికి నాన్నగారికి జరిగింది అది, నోరు కూడా పడిపోయింది. ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా, దేవునికి స్తోత్రం చెప్పే పరిస్థితి కూడా ఉండదు. అందుకనే సరఫరా అంతా బాగా జరుగుతుంది కదా, కాబట్టి రక్తమా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అర్థమవుతుంది మీకు? అంటే నా అంతరంగమందున్న సమస్తమా అనేది సెకండరీ ఎందుకు చెప్పాడంటే, అంతరంగంలో ఉన్న సమస్తం పనిచేయాలంటే దాని అంతటికి మూలం ఎవరు? నా ప్రాణమా. ఎవరది? రక్తమా. అందుకని ముందు నా రక్తమా, ఆ తర్వాత నా అంతరంగమందున్న సమస్తమా యెహోవాను సన్నుతి. ఎందుకు యెహోవాను ఎందుకు సన్నుతించాలి? ఏమ్మా, యెహోవాను ఎందుకు సన్నిధించాలి? అసలు ఆ రక్తము ఉత్పత్తికి మూలం ఆయన. ఎలాగా? ఆయన కాదు కదా. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారనుకోండి, 4 తెరవమంటారు, 4 తెరుస్తారు, టార్చ్ వేసి చూస్తారు, తర్వాత కళ్ళు ఇలాగంటారు, వర్షం వచ్చిందా, కళ్ళు ఇలాగంటారు, రక్తప్రసారాలు ఉన్నాయో లేవో చూస్తారు, చూసి వెంటనే ఎందుకైనా మంచిది హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటారమ్మా అంటారు. అంటే హిమోగ్లోబిన్ అంటే ఏంటి? నీకు రక్తం ఎంత ఉందో ఒకసారి చెక్ చేయించుకొని రమ్మా అని అంట. పర్సెంటేజ్ తీరా చూస్తే రక్తం అమ్మో చాలా తక్కువ ఉంది, 6 పాయింట్లు ఉంది, 4 పాయింట్లు ఉంది. సాధారణంగా 13, 14 అలాగుంటే బాగున్నట్టు, 10కి పైన ఉంటే, 10కి తక్కువ ఉంటే తక్కువ ఉందని చెప్తారు. ఇప్పుడు నీ ప్రాణమా, డాక్టర్ ఏమని చెప్పాలి? యెహోవాను. అంతే కదా మరి. రక్తం ఇచ్చేది ఆయన అయితే, రక్తం డైరెక్ట్గా ఉత్పత్తి చేసేది ఆయన అయితే ఏం చేయాలి? అమ్మా నీ ప్రాణం ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోవాను సన్నుతించమని చెప్పాలి. ఆయన చెప్పడు అలాగే. మరి ఏం చెప్తాడు? బీట్రూట్లు తినమ్మా, క్యారెట్ తినమ్మా, ఇంకేమైనా చెప్తావా? ఎక్కడుంది? రక్తం పట్టేవేంటి? ఏవైతే పండ్లు ఫలాలు ఉన్నాయో, కాయగూరలు ఉన్నాయో, రక్తం పట్టేవి తినమంటారంటే, రక్తం శరీరంలో ఉత్పత్తి అవ్వాలంటే మనం ఏం చేయాలి? రక్తాన్ని ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు ఉన్నాయి. వింటున్నారా? అంటే రక్తం ఉత్పత్తి కావడానికి కారణం ఏంటంటే ఆహారం. ఇంతవరకు అర్థమైంది మీకు? అది బీట్రూట్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, రక్తాన్ని ఉత్పత్తి చేసేది ఏంటి? ఆహారం. మరి ఆహారం ఎలాగొస్తుంది? ఏమండి, ఆహారం ఎలాగొస్తుంది? యోబు గ్రంథంలో ఉన్న వచనాన్ని చూపించకండి, అప్డేట్ అవ్వండి. భూమి నుండి, నేల నుండి ఆహారము పుట్టును అనకండి. ఇంకా అక్కడే ఉండొద్దు మనం. అవి పాత పాఠాలు. ఆహారం ఎలా పుడుతుంది? ఆహారం ఎలా వస్తుంది? ఆకాశము నుండి దేవుడు కురిపిస్తున్నాడు. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అదేటమ్మా అలాగ ఉన్నారు? ఏమండి, వడ్ల గింజలు భూమిలో నుంచి వస్తున్నాయి, ఫ్రూట్లు, కాయలు, కూరగాయలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుండే వస్తున్నాయి. ఆకాశం నుండా? ఆకాశము నుండి దేవుడు ఆహారాన్ని కురిపిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు బైబిల్లో ఓపెన్ చేయండి. ఆకాశం నుండి ఆహారం లేకపోతే భూమి కూడా ఏం చేయలేదు. అందుకని అప్డేట్ అవ్వండి అంటున్నాను నేను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి, అబ్బే దాన్ని బాగా రౌండప్ చేయండి. ఏంటంటది? వర్షమును, ఫలవంతములైన ఋతువులను ఆగలేదాయన దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు. చాలమ్మా, మీ హృదయాలు, మీ కడుపులు నింపుతున్నాడు. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందట? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. ఆకాశము నుండి. మధ్యలో తీసేయండి, ఇక ఆ ఋతువులు గీతువులు అన్నీ తీసేయండి.
ఆకాశము నుండి దేవుడు ఏం పంపిస్తున్నాడు? ఆహారమును. దేని రూపంలో? వర్షము అన్నాడు. అర్థమవుతుందా మీకు? వర్షం ఆహారమా? మీకు అర్థమైతే ఏమండి? ఎస్, వర్షం ఆహారమే. వర్షం లేకపోతే మన భూమి కూడా ఏమీ చేయలేదు. వర్షాలు పడకపోతే మనమే అంటామేమని, అయ్య బాబోయ్ కరువు వచ్చేసిందండి. ఈ వర్షం ఆగిపోతే కరువు ఎందుకు వస్తుంది? స్వతహాగా భూమికి పండే గుణం లేదా అంటే నో. భూమి కూడా పండాలన్నా ఏం పడాలి? వర్షం పడాలి. అందుకనే భూమి పెద్ద పెద్ద భూములు, ఎకరాల ఎకరాలు ఉన్న మోతుబార్లు కూడా ఎడు చూస్తారు కళ్ళెత్తి ఆకాశం. ఎందుకని? భూమి ఉంది కానీ పంట ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుండి రావాలి. అంటే నేలను తడిపి పంట పండించే వర్షం అనగా ఆహారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము నుండి వర్షం రూపంలో దేవుడు పంపాలి. భూమి పండాలి. ఏమండి? అది మన శరీరంలోకి రావాలి. రక్తం ఉత్పన్నం అవ్వాలి. ఉత్పన్నమైన రక్తం శరీర అవయవాలకు పంప్ చేయబడాలి. అప్పుడే మనం బతకాలి. ఇంత ప్రాసెస్ జరుగుతోంది. అర్థమవుతుందా? టోటల్గా రక్త ఉత్పత్తికి కారణం మూలం ఆహారం అయితే, ఆ ఆహారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి కురిపిస్తున్నాడు. ఒకవేళ వర్షం పడకపోతే, ఆ మధ్యకాలంలో జగనన్న గారు ఉన్న ఆ టైంలో కూడా ఒక రైతులకి ఒక హామీ, ఒక భరోసా ఇచ్చారు. అదేంటంటే రైతు భరోసా. ఏంటది చెప్పండి? ఇప్పుడు దాని మీద కూడా కొన్ని సెంటర్స్ కూడా పెట్టారు, రైతు భరోసా కేంద్రాలని. అంటే ఏం చేయడానికి? ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు ఏం చేయడానికి రైతు భరోసా కేంద్రాలు పెట్టారంటే, సరిగ్గా వర్షం పడకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే రైతులకు ఆహారం ఉండదు. మరి వాళ్ళు ఎలా బతకాలి? బ్రతకలేరు. కాబట్టి పంటలు పండని కరువు టైంలో రైతులకు మేమున్నాము అని హామీ చేయూతనిచ్చి భరోసే, ఆ అమౌంట్ ఇస్తారు కదా, రైతు భరోసా అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలు ఎలాంటి భరోసాలు ఇచ్చినా మళ్ళీ చెప్తున్నాను, ఆకాశము నుండి వర్షం పడకపోతే డబ్బులతో కడుపు నిండదు. ఎందుకంటే ఆకాశం నుండి వర్షం పడకపోతే ధాన్యమేది? ధాన్యమే లేకపోతే డబ్బులతో ఏం కొంటాం? ధాన్యం లేదండి, ఎక్కడ పండలేదండి పంట. డబ్బులతో ఏం కొంటావు? ధాన్యమే లేదు, ఏం కొంటావు? ధాన్యమే పండలేదు, ఏం కొంటావు? డబ్బులు తిని బతకగలమా? డబ్బులతో ఆకలి తీరుద్దా? కడుపు నిండిద్దా? నిండదు, చచ్చిపోతాం అరక్క. కాబట్టి ఆహారాన్ని మనకి ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆకాశం నుండి ఆహారం అది ఎలా సాధ్యమండి? ఆ మధ్య అంతర్వేది పరిసర ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడేది, ఇప్పుడు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిపోయింది. టోర్నడో వచ్చిందండి. మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు. చేపల చెరువుల మీద, రొయ్యల చెరువుల మీద వచ్చింది. ఇది వచ్చి పల్లెటూర్లలో ఆ పైన ఆ ఇండ్ల పైకి వచ్చి ఆగిపోయింది. మీరు నమ్మండి, రోడ్ల మీద రొయ్యలు, చేపలు. రోడ్ల మీద ఏమున్నాయి తెలుసా? రొయ్యలు, చేపలు. ఏరుకోవడమే దొరికినోడికి దొరికినన్ని పట్టుకోవడం కాదు, ఏరుకోవడం. ఎక్కడి నుంచి పడ్డాయి? ఆకాశం. ఎలా పడ్డాయి? ఒక పెద్ద సుడిగాలు వచ్చి చెరువులో ఉన్న వాటినన్నింటిని కూడా గాల్లోకి లేపేసి, చేపలను లేపేస్తుందా? గాల్లో పెద్ద పెద్ద కార్లు లేచిపోతున్నాయి. ఆ సునామీ టైంలో ఆ జపాన్లో కనుక పెద్ద పెద్ద బంగళాలే గాల్లో ఏమైపోతాయి. గేదెలు కూడా, పెద్ద పెద్ద గేదెలు కూడా ఏం చేస్తున్నాయి? గిర్ర తిరిగేస్తున్నాయి. చేపలు ఒక లెక్కేటి. పాత నిబంధనలో కూడా పూరేళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకసారి ఆ మాట చదవండి దయచేసి, మీ బైబిల్ తీయండి. ఏమ్మా, బైబిల్లో ఏమని వ్రాయబడింది? దేవుడు మోషేకు, ఇశ్రాయేలీయులకి ఏమని వాగ్దానం చేశాడో చూడండి. దేవుడు మన్నాను కురిపించాడు అని చదువుకుంటాం కదా.
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. పాటలు కూడా రాసుకున్నాం. అసలు ఏంటి అది? ఏమండి, పూరేళ్ళు మన్నా అని చదువుకుంటూ ఉంటాం. ఆ ఆహారం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను అన్నాడు. అర్థమవుతుందా? ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంట? భూమి నుండి కాదా? ఆకాశం నుండి రాకపోతే భూమి కూడా ఏమీ చేయదు. భూమి కూడా ఏమీ చేయలేక నోరు తెరిచేస్తుంది, నోరు వెళ్ళేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే భూమి నెర్ర విడిచి, నీళ్ళు లేని భూమి ఏం చేస్తుంది? నెర్రలు విడుస్తుంది. అది కూడా ఏమీ చేయలేదు పాపం. అది చచ్చిపోతూ ఉంటుంది, అది ఎండిపోతూ ఉంటుంది, ఎర్రబడిపోతూ ఉంటుంది, జీవం లేనిదైపోద్ది. అందుకని దేవుడు చెప్పాడు మోషేతో, ఏమన్నా తెలుసు, నేను ఆకాశము నుండి మీకు ఆహారాన్ని కురిపిస్తానన్నాడు. ఎలాగొచ్చింది? నేను ఇంకా దాన్ని డెప్త్లోకి వెళ్ళట్లేదు. సముద్రపు గాలి అంటే గాలి సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో ఎక్కడెక్కడైతే పూరేడు పెట్లు ఉన్నాయో వాటన్నింటిని గాలి ఏం చేస్తుంది? రైమంట తిరుక్కుంటా గాలితోనే వాటిని తీసుకొచ్చి ఇశ్రాయేలీల పాలెం మీద కప్పబడేవి. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి పడింది వాళ్ళకి ఆహారం? ఆకాశం. అర్థమవుతుంది మీకు? ఈ ఆహారం లేకపోతే మనకు శరీరంలో రక్తం ఉత్పత్తి అవ్వదు. రక్తమే ఉత్పత్తి కానప్పుడు బ్రతకడం కష్టం. మరి చచ్చిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు నాకు తెలియదు, కానీ సుందర్రావు గారు అల్లుడు జాన్సన్ విక్టర్ గారు, వాళ్ళ పాపకి సమస్య, వాళ్ళ పాపకున్న సమస్య ఏంటో తెలుసా? ప్యాకెట్లు రక్తాన్ని ఎక్కించేసేవాళ్ళు వారం. ఏంటి సమస్య అంటే బోన్ మ్యారో. అంటే ఆ బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్, రక్త కణాలు తయారయ్యే ప్రక్రియ అమ్మాయిలో జరగట్లా. రక్తం ఉత్పన్నం అవ్వట్లా. ఏ రకమైన ఫుడ్ తిన్నా కూడా తనకున్న సమస్య అది. అది లేకపోతే ఎంత బాధ అండి, ఆలోచించండి. అందుకనే బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటే దేవుడు ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వర్షాన్ని కురిపిస్తాను అన్నాడండి. ఇప్పుడు ఈ ఆహారమే లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆహారం లేకపోతే మనం ఏమీ కదా. మనం తెలుగులో కూడా అంటాం, కోటి విద్యలు కూటి కోసం. నువ్వు ఏదైనా తీసుకో, ఏది తీసుకున్న పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనం కష్టపడేది దేనికోసం చెప్పండి అమ్మా? కూటి కొరకు లేదా ఆహారం కొరకు. రైట్. ఈ ఆహారం గురించి బైబిల్లో వ్రాయబడిన మాట, ఇది క్షయమైపోయే ఆహారం. రక్తాన్ని ఉత్పత్తి చేసే ఆహారం ఏ ఆహారం అంట? క్షయమైపోయే ఆహారం. ఈ క్షయమైపోయే ఆహారం కోసం వినాలి, ముగింపుకు వచ్చాను నేను. ఇక మనం ఉదయం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కష్టపడతానే ఉంటాం. సోమవారం మొదలుకొని ఆదివారం వరకు కష్టపడతానే ఉంటాం. నెలలో మొదటి రోజు మొదలుకొని 30వ తారీఖు 31వ తారీఖు వరకు మనం కష్టపడతానే ఉంటాం. సంవత్సరంలో మొదటి నెల మొదలుకొని 12వ నెల వరకు కూడా కష్టపడతాం. దేనికోసం? ఆహారం. ఎందుకు ఆహారం? ప్రాణం కొరకు. అర్థమవుతుంది మీకు? ఇది క్షయమైపోయేది. ఆ క్షయమైపోయే దానికోసం మనం పడే పాటలు చాలా సింపుల్గా చెప్తాం. ఈ అమ్మ ఆరాధనకు రాలేదు, ఈ అమ్మ సువార్తకు రాలేదంటే పని ఉందండి. ఈరోజు వెళ్ళకపోతే రేపు ఉంటుందో ఉండదు. పని ఉంటుందో ఉండదో అనుకున్నామే తప్ప మన ఆయుష్ ఉంటుందో ఉండదో అనుకుంటామా? నీకు రేపు పొద్దున్నే పనున్నా ఏముండాలి? 270 మంది అంట. అది డైరెక్ట్ ఫ్లైట్ అది. ఎక్కడి నుంచి బయలుదేరింది? మొన్ననే కదండి క్రికెట్ ఫైనల్ టెస్ట్ అక్కడే జరిగింది. IPL టెస్ట్ కూడా అక్కడే జరిగింది.
అహ్మదాబాద్. అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడికో తెలుసా? లండన్. అందులో అందరూ తెలుగు వాళ్ళే కాదు, లండన్ వాళ్ళు కూడా, బ్రిటన్స్ కూడా 50 మంది ఉన్నారట. ఎంత చిత్రం అంటేనండి, ఆ వీడియోలు చూస్తుంటే జీవితం మీద వైరాగ్యం, విరక్తి పుట్టేసిందండి. ఇంతేనా మానవ జీవితం? సగం సగం కాలిన డాలర్లు, సగం సగం కాలిపోయిన వాచీలు, సగం సగం కాలిన బ్యాగులు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు తప్ప ఏం మిగల. మనుషులా మాడి మసిపోయారు. పోని వాళ్ళు ఏమైనా డబ్బులు లేనోళ్ళ, తినడానికి తిండి లేనోళ్ళ? మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి, ఆల్రెడీ భర్త సెటిల్ అయిపోయాడంట డాక్టర్గా, తన భార్యను కూడా ఇక్కడ డాక్టర్ చదివించి మొత్తానికి ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అవ్వాలని వచ్చి భార్యని తీసుకెళ్ళిపోతున్నాడంట, భార్యని బిడ్డల్ని. ఏమండి, కొత్తగా పెళ్ళయింది, సంసార జీవితాన్ని లండన్లో సాగించడం కోసం వచ్చి కొత్త పెళ్లి కూతురుని తీసుకెళ్ళిపోతున్నాడంట పెళ్లి కొడుకు. అమ్మ బాబులు ఎంత ఆనందంగా నా కూతురు ఫారెన్లో సెటిల్ అయిపోతుందని హ్యాపీగా సాగనంపారు. చిన్నపిల్లలు ఇంత ఇంత ముద్దలు అయిపోయారండి, మసి ముద్దలు, మసి బొగ్గులు అయిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారా? కోటీశ్వరులు. కానీ అనుభవించడానికి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నా ప్రాణమా, నాకు 2 కాలు చేయి పడిపోలేదు, దేవానికి స్తోత్రం. ప్రాణమా ప్రాణమా, ఈ పక్షం అంతా పనిచేస్తుందంటే నీ సలువే. కాబట్టి ప్రాణమా యెహోవాను సన్నతించు. ఉండదు. శరీర సంబంధమైన ఆహారం కోసం చచ్చేంత వరకు పోరాటమే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ సెటిల్ అవ్వాలి, ఎక్కడ సెటిల్ అయినా దేనికోసం? ఆ బువ్వ కోసమేగా, అంతే కదా. ఎక్కడ సెటిల్ అయిన దేనికోసం? ఏముంటుంది? అక్కడైనా బువ్వే ఉంటుంది, ఇక్కడైనా బువ్వే ఉంటుంది. అక్కడైతే ఒకవేళ రొట్టె వచ్చు, అంతే, అదైనా ఆహారమే కదా. ఎక్కడైనా తిండి కోసమే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీ అందరికీ ఆకాశము నుండి శాశ్వతమైన ఆహారాన్ని కురిపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు వర్షం రూపంలో వచ్చే ఆహారం కోసం వారమంతా పనిచేస్తావు, రోజంతా పనిచేస్తావు, నెలంతా పనిచేస్తావు, సంవత్సరం అంతా పనిచేస్తావు. ఎంతవరకు అంటే ఫ్లైట్ కూలిపోయి బొగ్గయ్యేంత వరకు. అర్థమవుతుందా? అమ్మో, మా ఆఫీసులో మా అధికారి ఒప్పుకోడు, మా సార్ ఒప్పుకోడు, నేను వెళ్ళకపోతే గడవదు. నువ్వు వెళ్ళాలంటే ముందు నీలో ప్రాణం ఉండాలి కదా. ఎన్ని సాకులు చెప్తామో శరీర సంబంధమైన ఆహారం కోసం. కానీ శరీర సంబంధము కానిది ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమని ఎన్నిసార్లు చదువుకున్న యోహాను సువార్త 6:63లో. ప్రధానమైంది రక్తం కంటే, ప్రాణం కంటే కూడా ఎసెన్స్, ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. మరి ఈ ఆత్మకు ఆహారం ఉంది కదా, అది కూడా ఆకాశం నుంచి కురుస్తుంది కదా. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మరి ఆహారం కోసం వారంలో ఎన్ని రోజులు పని చేస్తున్నావు, వారంలో ఎన్ని గంటలు కష్టపడతా ఉన్నావు, నెలలో ఎన్ని రోజులు పని చేస్తూ ఉన్నావు, సంవత్సరంలో ఎంత కూడబెడుతున్నావు? దాని గురించి ఆలోచించరా? ఎవ్వరూ ఆలోచించట్లా. ఏంటి, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా పరలోకం నుంచి పడుద్దా? కీర్తనల గ్రంథం 119వ కీర్తన. ఇంతవరకు మనం శరీరానికి ప్రాణానికి కావలసిన ఆహారం, దానికోసం మనం ఎన్ని రోజులు కష్టపడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత వరకు ప్రయాసపడుతున్నామో విన్నాం మనం. చచ్చేంత వరకు దానికోసమే. కానీ బ్రతికుండగా ఆత్మకు ఆహారం ఒకటి ఉంది, అది కూడా ఆకాశం నుండి దేవుడు కురిపిస్తున్నాడు. దాన్ని సమకూర్చుకోవాలని ఎవ్వరికి లేదంటే అండి ఆశ, ముఖ్యంగా క్రైస్తవులకు లేదండి. 119వ కీర్తన 89వ వచనం చదవండి దయచేసి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. వినాలి చాలమ్మ. ఏంటంట ఆకాశములో ఉన్నది?
వాక్యం. ఎలాగుందంట మరి వర్షము? అదేంటండి అలాగున్నారు? మనం ఒక్కోసారి కొన్ని తెలియక తిట్టేసుకుంటూ ఉంటాం మనం. అయ్యి బాబు ఏం ముసురండి, బట్టలు ఆడతలేదండి, కుళ్ళు వాసన వచ్చేస్తున్నాయి, ఈ ముదరష్టపు వాన. దేన్ని తిట్టుకుంటున్నాం మనం? అబ్బెబ్బే పెట్టక ఇప్పుడు ఎట్టానండి వడియాలు, వర్షం రాకుండా ఉంటే బాగుండండి. నీ దినం చెయ్య. అసలు ఆ వడియాలు రావాలన్నా ఏమి రావాలి నీకు? ఏమి రావాలి? వర్షం రావాలా? వర్షమే రాకపోతే వడియం ఏమవుతుంది నీకు? వర్షమే రాకపోతే అసలు బట్ట ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అర్థమవుతుందా? అంటే మనం ఇండైరెక్ట్గా మన ఆహారాన్ని మనమే తిట్టేసుకుంటున్నాం. వర్షాన్ని మనం తిడుతున్నామంటే ఆహారాన్ని తిట్టుకుంటున్నాం. అది తెలియక ఇప్పుడే రావాలా అప్పుడే రావాలా కదా. పడేది ఏదో బాగా పడితే బాగుండండి, కోసేపు పడుతుంది కోసేపు ఆగిపోతుందండి. అంటే ఈ ఆహారంలో ఈ వర్షంలో ఏమున్నాయి? అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నిలకడ లేదు. కానీ నిలకడగా ఉండే ఆహారం ఒకటి ఉంది, శాశ్వతంగా ఉండే ఆహారం ఒకటి ఉంది. వర్షం కొంచెం పోతుంది, కానీ శాశ్వతమైంది కాదు వర్షం, సీజనల్గా ఉంటుంది. కానీ నిలకడగా ఉండే ఆహారం ఒకటి ఉంది. అదేంటట? ఆకాశంలో ఉందంట. దాని పేరే వాక్యం. దానికి అప్ అండ్ డౌన్స్ అనేవి లేవు. తిన్నోడికి తిన్నంత, పోగు చేసుకున్నోడికి పోగు చేసుకున్నంత, ఎంత తిన్నా తనివి తీరనంత కురిపిస్తానే ఉన్నాడు ఆయన. ఎన్నిసార్లు చదువుకున్నాం మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎక్కడుంది ఇది? టోటల్గా 119:89. భూమి మీదకి రాకముందు, కురవకముందు. అదేంటండి? ఆకాశంలో ఉంది. వాక్యం ఎక్కడుంది? ఎవరి ఆధ్వర్యంలో ఉంది? ఇప్పుడు అది కురిసిందా లేదా? 5వ అధ్యాయం 6వ అధ్యాయానికి వచ్చింది డైరెక్ట్గా. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన, అబ్బే ఆకాశం నుండి పడిపోయింది. మోషే ఆకాశము నుండి పడిపోయిన మన్నాను, శరీర సంబంధమైన ఆహారమును ఇశ్రాయేలీయులు తిన్నా వాళ్ళు ఏమైపోయారంట? చచ్చిపోయారు. మనం కూడా తింటే చచ్చిపోయే ఆహారం కోసం రోజంతా కష్టపడతాం, వారం అంతా కష్టపడతాం, నెలంతా కష్టపడొద్దండి అయ్యగారు అనకండి, కష్టపడండి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. దానికి మనం ఇచ్చే సమయం ఎంత? దాన్ని సమకూర్చుకోవడానికి మనం పడే కష్టం ఎంత? దానికోసం ఏం కష్టపడుతున్నాం? ఏమండి, విలువైంది బంగారం కంటే వెండి విలువైందండి అనుకుందాం కొంచెంసేపు. వెండి కంటే కూడా వజ్రం విలువైంది అనుకోండి కొంచెంసేపు. దేనికోసం మీరు ఎక్కువ కష్టపడతారు? దేన్ని ఎక్కువ ఇష్టపడతారు మీరు? వెండి కంటే బంగారం విలువైందండి. ఇదిగో బంగారం కేజీ ఇక్కడ పెట్టాను, వెండి కేజీ ఇక్కడ పెట్టాను, మీకు ఏది కావాలో తీసుకోంటే ఏం తీసుకుంటారు మీరు? 1 కేజీ బంగారం ఇక్కడ పెట్టి 1 కేజీ వజ్రాలు ఇక్కడ పెట్టాను, ఏది కావాలంటే ఏం తీసుకుంటారు మీరు? ఏం మాట్లాడండి అమ్మా. ఎందుకని? మరి ఇన్ని తెలివితేటలు ఉన్నోళ్ళు తిన్నా కూడా చచ్చిపోయే ఆహారం ఇక్కడ పెట్టి, తింటే చచ్చిపోయిన ఆహారం ఇక్కడ పెడితే దేన్ని తీసుకుంటాం మనం? ఏం తీసుకుంటాం? నిజం చెప్పండి. ఏమండి, తింటే చచ్చిపోయే ఆహారం ఇక్కడ పెట్టానండి, తింటే చచ్చిపోయిన ఆహారాన్ని ఇక్కడ పెట్టానండి, మీరు ఏది తీసుకుంటారు చెప్పండి? నిజం చెప్పండి. తింటే చచ్చిపోయే ఆహారాన్ని తీసుకుంటారు. దేవుని బిడ్డలారా, పెళ్లి కుమార్తె వచ్చింది, పెళ్లి కుమారుడు వచ్చారు, పెండాల్లో మీకోసం కుర్చీలు వేయబడ్డాయి. దయచేసి సమయం అయిపోతుంది. ఎప్పుడు ఇది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని కూర్చోబెట్టి అయ్యగారు వాపోయే దినం పెళ్లి రోజు అనమాట. దయచేసి ముందు కుటుంబ సభ్యులు చావండి. ఎక్కడికి? పెండాల్లోకి. ఎందుకంటే వీళ్ళు రారుగా.
వాళ్ళు పాపం పొద్దున్నుంచి ఆ టైం వరకు ఆ వంటకి అవి రెడీ చేసి ఈ రెడీ చేసి పెళ్లి కూతురు రెడీ చేసి ఏమన్నా తర్వాత నలుగులేసి ముగ్గులేసి అన్నీ చేసి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు లోపల. పోనీ చుట్టాలు ఏమన్నా వస్తారా? రారు. ఈ అయ్యగారు ఒక ప్రసంగికుని కేకేసుకుంటాడు. ఆయనకి సమయం ఇద్దామంటే ఇక్కడ నరపురుగు ఉండదు. ఎవరికి చెప్పాలి? చేతులు నలుపుకుంటా ఉంటా, నలిపి 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 చిరాకు వచ్చేసి ఇంకా లాభం లేదు, వీళ్ళు వచ్చి అలా లేరులేండి అయ్యగారు, ఏదో మీరు చెప్పాలనుకుని చెప్పండి వీళ్ళిద్దరికి. ఎవరిద్దరికి? ఎన్ని పడ్డామండి ఇలాంటి 516 సార్లు పడ్డాను ఇలాగా. ఎవరు ఉండరండి. కానీ 12:30 1 గంట అయిందనుకోండి, అప్పుడు కూడా ఇక్కడ ఉండరు, దానికి సపరేట్గా ఉంటుంది. ఎంత దర్జాగా వస్తారో తెలుసండి, టిప్ టాప్గా రెడీ అయిపోయి. ఒకవేళ ఇది ఆపకపోయినా ఎవడో ఒకడు సిగ్గు లేకుండా వచ్చి గోకేస్తూనే ఉంటాడు. చెప్పండి అయ్యగారికి, ఎంత హుందాగా చెప్తాడు. అది కూడా అయ్యగారికి చెప్పండి టైం అయిపోయిందని వచ్చి చెప్పేస్తారండి. ఇంకా అక్కడ చూడాలి, చిన్నులన్నీ అక్కడే కనపడుతూ ఉంటాయి. వాళ్ళ ఆనందాలు, వాళ్ళ చిన్నులు. తినేవాళ్ళు తింటుంటే ఒక ఆవిడేమో ప్లేట్లు మొత్తం అమర్చేసి మరొక ప్లేటు తిరగేసి దాని మీద పైట కొంగేసి తినేసి దీన్ని ఎతకెళ్ళిపోతూ ఉంటుంది. మోసేవాళ్ళు మోస్తుంటే, వచ్చేవాళ్ళు వస్తుంటే, తినేవాళ్ళు తింటుంటే, ఇసుకెత్తే రాలంజనం. ఏ తిండి కోసం ఇదంతా? ఏ తిండి కోసం అండి? అయ్యగారు మొత్తుకుంటాడు, వాక్యం చెప్పాలి రండి, వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి. ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఇది ఇప్పుడు నుంచి కాదులేండి, యేసు ప్రభు ఉన్నప్పుడే అలాగే ఉన్నారండి, ఇప్పుడు అలాగే ఉన్నారండి. 5 రొట్టెలు చెప్పండి, అబ్బా పండిపోయారు మీరు బైబిల్లో కదా. ఇంకా అలాగా అది జరిగినప్పటి నుంచి బాగా ఈ మాబ్, దాన్ని ఏమంటారు, ఈ సమూహం ఎక్కువైపోయింది. యేసును ఫాలో అయ్యే సమూహం ఎప్పటి నుంచి ఎక్కువైంది? 5 రొట్టెలు 2 చేపలు తిన్నాక యేసు ప్రభుకు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఎందుకంటారు? వాక్యం భలే చెప్తున్నాడండి. సముద్రపు నడిబొడ్డుని చెప్పినా కూడా ఈదుకుంటానని వెళ్ళి ఇంటి రావాలండి అన్న ఉద్దేశమా? కాదు. అసలు ఆయన మీద విసుక్కుంటున్నారంట, ఆయన్ని జబర్దస్తుగా అడుగుతున్నారంట, గళ్ళ పట్టుకొని అడిగినట్టు. చెప్పాలి కదా నువ్వు ఇక్కడ ఉన్నట్టు, మాకు ఎలా తెలుస్తుంది? దేనికోసం అంట? యోహాను సువార్త ఇక్కడే ఉంది చూడండి ఒకసారి. ఏమ్మా 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం తీశారా? 22 నుంచి చదవండి. మర్నాడు సముద్రపు అద్దరిని నిలిచిన్న జన సమూహము వచ్చి చూడగా, ఒకడా ఇద్దరా? గుంపు అంటండి బాబు, సమూహం, గుంపులు వచ్చేసారట. ఎందుకు వచ్చారో చూద్దాం. ఒక చిన్న దోణె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొని. అంటే ఇప్పుడు అలా కావాల్సింది శిష్యులే యేసుప్రభువా? అదేంటండి, యేసుప్రభుగా కావాలి. కాబట్టి మ్యాటర్ తెలుసుకుంటే అక్కడికి వచ్చి దోణె శిష్యులు తప్ప యేసుబాబు లేడని తెలిసిపోయిందంట. ఇంకేం చేశారు? అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణెలు వచ్చిన. కాబట్టి దోణులు వచ్చాయంట. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి, దోణులెక్కేసే ఎంత తర్జన భర్జన. దేనికోసం దోణులెక్కి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు, ఎంత తర్జన భర్జన. రే భోజనానికి టైం అయిపోతుంది రారా. నేను రాను మమ్మీ అన్నాను. నీ కోసం వంట చేయాలా? చేసినా అక్కడ నన్ను ఉంటాయి, ఇక్కడ చెప్పాలన్నాడు అంటాం. అంటే రానుని కూడా మనం ఏం చేస్తాం? నీవు అక్కడ కోసం పోయి అక్కడ ఎట్టను, వంట ఎక్కడ చేయను, అన్నీ ఎక్కడ చేయను, నడిచేర కూడా తినేసి వద్దామని.
అలాగే ఈ తిండి కోసం అయితే మనం ఏం చేస్తాం? రండి పోదాం, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది, తినొద్దాం, పురమాయించుకొని పోతాం. ఇంట్లో వాళ్ళని కూడా తోలుకొని వెళ్ళిపోతాం. ఎంతమందిని తోలుకొచ్చారండి, పడవలు వేసుకొని వెళ్ళిపోతున్నారట. పోయి ఏం చేస్తున్నారు చూడండి. జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూము దాకా వచ్చారంట. పడవలు వేసుకొని వచ్చారట. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, అబ్బే డైరెక్టింగ్గా ఇంకేమీ రిక్వెస్ట్ మెథడ్ ఏమి లేదు. నువ్వేడుంటే మా బతుకు ఎలా బాబు, మాకు బువ్వ ఎలా పోతుంది బాబు, కొంచెం కనిపెట్టుకొని వెళ్ళాలి కాదు. ఈ కాదు ఇక ఏమన్నా బోధ కూడా. అసలు నువ్వు ఎప్పుడు వచ్చావా ఎక్కడికే? ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎప్పుడు వచ్చావు చెప్పి రావాలి కాదు. చెప్పకుండా నువ్వు అలాగే ఎట్టబడితే అట్టబోతే మేము అడ్రస్ కనుక్కొని ఎక్కడికి రాము, ఎలా తిరగం అని మ్యాటర్ అర్థమైపోయింది. వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాల. మీరు సూచనలు చూచుట వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో. అంటే ఈ వచ్చే వాళ్ళందరూ యేసుబాబు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఏమండి, పెళ్ళిళ్ళకి బో కోసమే పోయి, ఫంక్షన్లకి బో కోసమే పోయి, ఈ రోజుల్లో ప్రార్థనలకు కూడా బో కోసమే పోతున్నారు తెలుసా? ఏమండి, ఎందుకు అక్కడ జనం ఎక్కువ ఉన్నారంటే మధ్యాహ్నం బో పెడుతున్నారండి. ఆ చర్చిలోకి ఎందుకు మీరు వెళ్తున్నారు? ఇంతకు ముందు వెళ్ళే చర్చిలోకి మీ అయ్యగారి దగ్గరికి, మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్తలేదంటే అక్కడ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారండి. వద్దు, ముందు కెమెరాకి డబ్బులు ఇవ్వండి, మీకు నమస్కారం. అక్కడ దాకా వెళ్ళకండి, నెలలో చేసి రండి. ఇక్కడ ఏటట ఇప్పుడు ఫంక్షన్లకి భోజనానికి వెళ్ళి, ప్రార్థనలకి భోజనాలకి వెళ్ళి యేసుబాబు దగ్గరికి రావడానికి కూడా కారణం ఏంటంట? ఆ పువ్వు కోసమేనట. యేసుప్రభు అన్నాడు, మీరు ఎందుకు వస్తున్నారో నాకు అర్థమైపోయింది, అయితే వినండి వినండి అని వాళ్ళకి బాగా వాతలేసాడు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే అని చెప్పేసి మీరు పనులు మానేసి రోజు ఆరాధనలను వండకండి. మీకు నమస్కారం. మీ వారు వచ్చి నన్నుదంతారు. ఏమనుంది అక్కడ? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ అని అంటే ఏంటి? ఇంక పనికి వెళ్ళక్కర్లేదు అని అనుకోకండి. వింటున్నారా? క్షయమైన ఆహారం అంటే ఏంటి? రక్తాన్ని ఉత్పత్తి చేసే భూ సంబంధమైన శరీర సంబంధమైన ఆహారం. కోటి విద్యలు కూటు కోసం అన్నమే ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ అని అంటే అర్థం ఏంటి? మీరు డ్యూటీలు మానేయండి, ఉద్యోగాలు మానేయండి, పని మానేయండి అని కాదు. అది చేసుకుంటూ దానికంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఇందాక చెప్పాను కదా, బంగారం ఇది, వెండిది, వజ్రాలు ఇది, బంగారం ఇది. దేనికి ప్రయారిటీ ఇస్తారు మీరు? విలువైన దానికోసం. దేనికంటే ఏది విలువైందంటే శరీర సంబంధమైన క్షయమైన ఆహారం కంటే కూడా అక్షయమైన ఆహారం చాలా విలువైంది. అది ఆకాశంలో నుండే వస్తుంది, కురుస్తుంది. ఇది కూడా ఆకాశంలో నుండే కురుస్తుంది. అయితే అది సీజనల్గా వచ్చేది, ఇది నిలకడగా ఉండేది. వింటున్నారా? అందుకన్నాడు యేసు ప్రభు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చాలండి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కష్టపడండి ఒకదానికంటే ఎక్కువ అన్నాడు. కష్టపడండి అన్నాడు, కష్టపడొద్దు అన్నాడు. నిజం చెప్పండి, బైబిల్ ఎంతమంది చదువుతున్నారు రోజు ఉదయాన్నే లేచి? ఒక్కళ్ళు ఇద్దరు కనపడ్డారు నాకు. అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ అక్షయమైన ఆహారం కోసం కష్టపడట్లేదు. రోజు క్షయమయ్యే ఆహారం కోసం కష్టపడుతున్నాం మనం. దేనికోసం అంటే మన ప్రాణం కోసం. ప్రాణం కంటే గొప్పది ఏంటో తెలుసా? నిత్య జీవం. ఈ ప్రాణం ఈ భూమికి మాత్రమే పరిమితం. ఎందుకంటే మనం చచ్చిపోతే అది మట్టిలో కలిసిపోద్ది.
అర్థమవుతుంది మీకు? ఆత్మ కూడా ఈ శరీరాన్ని విడిచిపెడితే ప్రాణం ఏమి చేయలేదు. ప్రాణానికి జీవం ఆత్మ, అందుకని జీవాత్మ అన్నాడు. జీవము ఆత్మ. కాబట్టి జీవుడు అనగా ఆత్మ మన శరీరంలోంచి వెళ్ళిపోతే మన ప్రాణం కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, భూసంబంధమైన ఆహారము ప్రాణమైన రక్తానికి ఎంత ఇంపార్టెంటో, రక్తము శరీర సంబంధమైన బ్రతుకుకి ఎంత ఇంపార్టెంటో, అక్షయమైన ఆహారం వాక్యం ఆత్మకు అంత ఇంపార్టెంట్. అందుకన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం ఆత్మ లేకపోతే కేవలం నిష్ప్రయోజనం. అందుకన్నాడు, అక్షయమైన ఈ ఆహారం కోసం కష్టపడండి అన్నాడు. మరి ఈ ఆహారం కోసం ఎన్ని రోజులు కష్టపడుతున్నాం, ఎన్ని గంటలు కష్టపడుతున్నాం, ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం, ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఆత్మీయ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏమండి, ఆత్మీయంగా నువ్వు బాగోలేవు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ ఫ్రూట్స్ తినాలి. ఆత్మఫలం ఏమనగా సంతోషం, సమాధానం, ప్రేమ, దీర్ఘశాంతం. ఫ్రూట్లు ఎందులో ఉన్నాయి? ఇందులో ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుండి. డాక్టర్ గారు చెప్తారు, నీకు రక్తం తక్కువగా ఉంది, అందుకని ఇవన్నీ మీరు ఫలాలు తినండి. అది శరీరానికి. మరి ఆత్మ కూడా బలహీనంగా ఉంది కదా. మన ఆత్మ కూడా ఎలాగుంది? బలహీనంగా ఉంది. అందుకని మనం తప్పిపోతూ ఉంటాం. మనం బలంగా ఉండాలంటే, మన ఆత్మీయ స్థితి బలంగా ఉండాలంటే వాక్యం ఎక్కువగా మనం ఏం చేయాలి? తినాలి, వినాలి, జీర్ణించుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి. వాక్యానికి అనుకూలంగా మన ఆత్మీయ స్థితిని మలచుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి, మీ ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసుకుందాం.